మహమ్మద్ అల్లాబక్ష్ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం అనేటువంటి ఒక మహావృక్షాన్ని, అదొక జ్ఞాన మహావృక్షం. ఆ మహావృక్షానికి ఎన్నెన్నో శాఖలు, ఎన్నెన్నో కొమ్మలు చాలా ఉంటాయి. ఆ పిఎస్ఎస్ఎం అనబడేటువంటి మహాజ్ఞాన వృక్షము యొక్క ఒకానొక శాఖ మన రామ్తా విజ్ఞానం అండి. రామ్తా విజ్ఞానం అని కానీ, రామ్తా ప్రజ్ఞ శాస్త్రం అని అంటాము. ఎక్కువగా ఏమంటామంటే రామ్తా శాస్త్రముగా మనం భావిస్తూ ఉంటాము. ఎందుకు శాస్త్రము? సాంఘిక శాస్త్రము ఉంది, సామాన్య శాస్త్రము ఉంటుంది, జీవశాస్త్రము ఉంటుంది, గణిత శాస్త్రము ఉంటుంది, మానసిక శాస్త్రం ఉంటుంది, తత్వశాస్త్రం ఉంటుంది. శాస్త్రము అంటే కేవలం చెప్పడంతో ఆగిపోయేది కాదు. శాస్త్రము అంటే ఏదైతే చెప్పబడుతుందో దాన్ని రుజువులతో సహా నిరూపించదగింది. కేవలం చెప్పడంతో ఆగిపోము, వస్తాము సబ్జెక్ట్ చెప్పడము వెళ్ళిపోవడం కాదు. శాస్త్రము అంటే ఇక్కడ కూర్చొని చెప్పేటువంటి బోధకుడు, అంటే ఒక మాస్టర్ టీచర్ ఏదైతే బోధిస్తున్నాడో దాన్ని నిరూపించగలిగే వ్యక్తి కూడా అండి. అప్పుడే శాస్త్రం అనిపించుకుంటుంది. ఇప్పుడు మీరు సామాన్య శాస్త్రం ఉంటుంది, మార్నింగ్ అంతా సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ఆఫ్టర్నూన్ మొత్తం ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే రామ్తా శాస్త్రంలో కూడా సబ్జెక్ట్ చెప్పబడిన తరువాత ఏ సబ్జెక్ట్ అయితే, ఏ నాలెడ్జ్ అయితే నేను మీకు పంచుతున్నానో దాన్ని మీరు ధ్యానంలో మీ అంతటా మీరు ఎక్స్పీరియన్స్ పొందగలరండి. చెప్పడంతో ఆగిపోను, నేను మీతో చేయిస్తాను. ఏదైతే చెప్పబడిందో నేను శక్తి గురించి మాట్లాడతాను. ఆ శక్తి మీ శరీరంలో ఎలా ఆవిర్భవిస్తుందో కూడా మనం మధ్యాహ్నం సెషన్ తర్వాత మనం తెలుసుకుంటాం. ప్రాక్టికల్స్, ఫస్ట్ థియరీ ఉంటుంది, థియరీ నుంచి ప్రాక్టికల్స్ ఉంటుంది. నేను అబండెన్స్ గురించి మాట్లాడతాను, సంపద గురించి మాట్లాడతాను, సమృద్ధి గురించి మాట్లాడతాను. ఆ సంపద సమృద్ధి మీ జీవితంలోనికి ఎలా ఆహ్వానించాలో కూడా మనం ప్రాక్టికల్గా మనం చేస్తాము. అలాగే నేను ఆరోగ్యం గురించి కూడా మాట్లాడతాను, పరిపూర్ణ ఆరోగ్యం గురించి మాట్లాడతాను. ఆ పరిపూర్ణ ఆరోగ్యం ప్రతి మనిషి తన శరీరంలో ఎలా తెచ్చుకోవాలో, ఏ ఎనర్జీ తన శరీరంలో ఉంటే ఆ శరీరం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఎనర్జీని కూడా మీ శరీరంలో ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుంటాం మాస్టర్స్. సో కాబట్టి ఈ రామ్తా శాస్త్రము, రామ్తా విజ్ఞానానికి సంబంధించినటువంటి ఇక్కడ ఒకటే మీ నుంచి నేను కోరుకునేది, ఈ రోజు సెషన్ వరకు మీ మనసుని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు వరకు మిమ్మల్ని మీరు మీ ఆత్మకి అప్పగించుకోండి. మీ ఆత్మకి మీరు సరెండర్ కండి. నాకు కాదు, రామ్తాకి కాదు, పత్రిజీ గారికి కాదు, మీకు మీరు సరెండర్ చేసుకోండి. మీ సోల్కి కనుక మీరు సరెండర్ చేసుకుంటే ఈరోజు నా ద్వారా వస్తాయి విషయాలు, చెప్పేది మీ సోలేనండి. మీ ఆత్మ నేర్పిస్తుంది ఈరోజు మీకు. నా మనసు కాదు, నా గొంతుక కాదు, మీ చెవులు కాదు వినేది. రామ్తా శాస్త్రం ఎప్పుడు కూడా సోల్ టు సోల్ టీచింగ్ ఉంటుంది. ఆత్మ నుంచి చెప్పబడతాయి. సుబ్బలక్ష్మి గారు కదమ్మా, ఓకే రైట్. ఆత్మ నుంచి చెప్పబడతాయి, ఆత్మ నుంచి వినపడుతుంది. ఇక్కడ మీ మనసు వాము ఇక్కడ వద్దు, ఇక్కడ నుంచి మనం పారిపోదాము, ఈ సబ్జెక్టు మనం వినలేము, దీన్ని తట్టుకోలేము, నిద్ర వస్తుంటుంది, ఆవలింతలు వస్తుంటాయి, నిద్ర వస్తుంటుంది, విసుగనిపిస్తుంటుంది. అయినా కూడా ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, 4 గంటలు మీ సోల్ కోసం మీరు కేటాయిస్తే మీ జీవితాన్ని మీరు పరిపూర్ణంగా మార్చుకోవచ్చండి. ఖచ్చితంగా మీరు మార్చుకోగలరు కూడా. ఎందుకంటే రామ్తా సెషన్ అయిపోయిన తర్వాత లైఫ్లో ఒక ర్యాపిడ్ చేంజెస్ వస్తాయి. మీరు అంగీకరించగలగాలి, యాక్సెప్ట్ చేయగలిగి ఆ సబ్జెక్ట్ మీద దృష్టి కనుక పెట్టి మీరు వినగలిగితే పర్ఫెక్ట్గా ఉంటుంది. యూత్ కూడా మనం చెప్తుంటాము, మన కడతాల్ ధ్యాన మహాయాగంలో యూత్ కొత్తగా వచ్చారు, యూత్ మన ధ్యానంలోకి వచ్చారు, వారికి సైతం రామ్తా విజ్ఞానాన్ని మనం చెప్పగలిగాము. అంటే ఈ భూమి యొక్క చైతన్య స్థాయి మారుతుంది కాబట్టి మనము కూడా అంతకుముందు 20 years బ్యాక్ రామ్తా విజ్ఞానం అంటే వినలేకపోయే వాళ్ళం, పుస్తకం తీయలేకపోయే వాళ్ళం కూడా. కానీ ఇప్పుడు మనం వినగలుగుతున్నాము. అంటే మన గురువు గారు తీసుకొచ్చినటువంటి ధ్యానము, జ్ఞానము, ఈ పిరమిడ్ శక్తితో మనం దాన్ని పూర్తిగా మనం వినగలిగే శక్తి మనం తెచ్చుకోగలుగుతున్నాం మనం. ఓకే మాస్టర్? సో
రాంతా ఎంతమంది తెలుసు అండి? రాంతా పుస్తకం ఇది. ఈ రాంతా బుక్ ఎంతమంది దగ్గర ఉంది ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? రాంతా బుక్ 1 2 3 4 5 6. ఇది మన సుధాకర్ గారి పుస్తకం ఇది, రాంతా బుక్. ఓకే, సో పోనీ రాంతా గురించి నా సెషన్స్ విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, విన్నా. ఓకే, రైట్, 50%. బేసిక్స్ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తానండి రాంతాకి సంబంధించి. అసలు ఏంటి రాంతా? ఎందుకంటే మనం చాలా మంది పేరు విన్నాము. శ్రీకృష్ణ భగవానుల పేరు, శ్రీరాముల వారి పేరు, జీసస్ క్రైస్ట్ పేరు, ఆదిశంకరాచార్యుల పేరు, మధ్వాచార్యుల వారి పేరు, రమణ మహర్షి గారి పేరు, అరవిందుల వారి గురించి విన్నాము, బ్లావిడ్స్కీ గురించి విన్నాము, అనిసెంట్ గారి గురించి విన్నాము, ఎందరో ఆధ్యాత్మికవేత్తలు, రాంపా గురించి విన్నాము. ఎందెందరో ఆధ్యాత్మికవేత్తలు మానవ జాతికి జ్ఞాన బోధ చేయడం కోసం విచ్చేసి ఉన్నారు. తెలుసు వారందరి గురించి. అలా విచ్చేసినటువంటి ఒకానొక పూర్ణాత్మ రాంతా అండి. అందుకే రాంతా జ్ఞానం యొక్క బేసిక్స్ నుంచి నేను ప్రారంభించుకుంటూ సంపూర్తి స్థాయిలో జ్ఞానాన్ని నేను మీకు అందిస్తాను. సోల్ టు సీల్ టీచింగ్ కాబట్టి మనం ఫస్ట్ మొట్టమొదటగా మన ఆత్మతో మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం మాస్టర్స్, రైట్? అందరం మన కుడి చేతిని మన ఎడమ చేతిని ఆత్మస్థానంలో పెట్టుకున్న లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకున్నాం మాస్టర్స్, లెఫ్ట్. ఎందుకంటే రాంతా దీన్ని ద గాడ్ అంటారు, దీన్ని రాంతా గాడ్ అంటారు, దీన్ని గాడ్ లెఫ్ట్. నేను చెప్పేటువంటి పదాలని ఒక్కసారి మనం ఉచ్చరిద్దాము. ఇది మన ఆత్మస్థానం అండి. మన ఆత్మ ఇక్కడ మన హృదయ స్థానంలో, అనాథ చక్ర స్థానంలో ఆత్మ కొలువై ఉంటుంది. ఇక్కడ ఆత్మ కొలువై ఉంటుంది, రైట్? ఇక్కడ కొలువై ఉండి మన శరీరాన్ని, విశ్వాన్ని అంతటిని పరిపాలిస్తూ ఉంటుంది. కానీ ఒక కేంద్ర స్థానం ఉంటుంది కదా. ఒక ప్రధానమంత్రికి ఢిల్లీ ఎలా కేంద్ర స్థానమో, ప్రధానమంత్రి ఢిల్లీలో ఉంటాడు, దేశం మొత్తం పరిపాలిస్తాడు. అలా ఆత్మ ఇక్కడ ఉంటుంది, సమస్త శరీరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. సో మనం మన ఆత్మతో మనం సంభాషిద్దాము. నేను చెప్తాను పదాలు, మీరు బయటికి ఉచ్చరించండి మాస్టర్స్. సాక్షాత్తు నేనే అయి ఉన్న నా స్వయమా, నా దైవమా, నా ఆత్మ పదార్థమా, నేను ఆధ్యాత్మిక పరంగా అత్యున్నత శిఖరాలు చేరుకోవడానికి నాలోనే ఉన్న సమస్త దివ్యత్వాన్ని సృష్టిలో వ్యక్తీకరించడానికి సాటి మానవులని అహింసతో చూడడానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని నాకు నువ్వు ఈరోజు ప్రసాదించు. సో బీట్. ఓకే మాస్టర్స్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మనం ఎవరిని అడిగాము మాస్టర్స్? ఇప్పుడు మన ఆత్మని అడిగాము. అయితే ఇక్కడ మనం ప్రసాదించు అన్నాం కదా, ప్రసాదించు అని అనవలసిన అవసరం కూడా మనకి ఉండదు. నెక్స్ట్ సెషన్లో మనం కొంచెం అప్గ్రేడ్ అవుతాము. ఆల్రెడీ ఉంటుంది మనలోనే, మనకి ఇస్తుంది. అంటే సమస్త విశ్వానికి చెందిన జ్ఞానం మన ఆత్మలోనే నిక్షిప్తమై ఉంటుందండి, బయట ఎక్కడా ఏమీ ఉండదు. కానీ మన ఆత్మ మనకి ఆ జ్ఞానాన్ని బయట పుస్తకాల ద్వారా అందిస్తూ ఉంటుంది, వాటి ద్వారా అందిస్తూ ఉంటుంది. కానీ సమస్త జ్ఞానం ఆత్మలో ఉంటుంది, సమస్త జ్ఞానం మీ మస్తిష్కంలో ఉంటుంది పూర్తిగా. సో మనం ఆత్మ ప్రార్థన అంటాం మనం, లేదా సరెండర్ టు సోల్. మన ఆత్మకి మనం శరణాగతి అయ్యాము. మనం బాహ్యంలో ఉన్న ఎవరికి మనం శరణాగతి అవ్వలేదు, అవుతాము. కానీ మొట్టమొదటగా అవ్వాల్సింది మన ఆత్మకి మనం శరణాగతి అవ్వాలి. తరువాత మన గురువులకు కూడా మనం శరణాగతి అవుతాము. రాంతా అసలు ఎవరి రాంతా? ఎక్కడ జన్మ తీసుకున్నాడు? అతని గురించి, అతను నేర్పించినటువంటి శాస్త్రాన్ని గురించి, అతను చెప్పినటువంటి ధ్యాన పద్ధతుల గురించి, అతను అవలంబించిన విధానాల గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకంత ప్రాముఖ్యత రాంతాకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, రాంతా మన భూతలం మీదనే ఎక్కడో జన్మించిన వ్యక్తి కాదు, లక్షల సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి కాదు.
మన భూమి మీదనే మనం ఏ మానవ జాతిలో అయితే జన్మ తీసుకున్నామో అదే మానవ జాతిలో జన్మ తీసుకున్నటువంటి అత్యంత సాధారణ మానవుడు రాంతా. మానవ జాతిలోనే జన్మ తీసుకున్నాడు, ఈ భూతలం మీదే జన్మ తీసుకున్నాడు. 35,000 సంవత్సరాల క్రితం జన్మ తీసుకున్నారు. కాకపోతే 35,000 years ago. మీకు రాంతా బుక్ లో ఉంటుందండి. మీకు ఒనాయ్ నగరం, రేవు పట్టణమైన ఒనాయ్ నగరంలో ఆయన జన్మ తీసుకుంటారు. ఆయన లెమూరియా నాగరికతకు చెందిన వ్యక్తి. ఇప్పుడు మనం అందరం కూడా హిందూ నాగరికత లేదా సింధు నది నాగరికత అంటుంటాం కదా. యాక్చువల్ భారతదేశం మొత్తం కూడా హిందూ కిందే వస్తుంది. ఎందుకంటే సింధు నది పరివాహక ప్రాంతాన్ని హిందూగా పిలిచారు కాబట్టి మనందరిది కూడా హిందూ నాగరికత కిందకే వస్తుంది. అలా ఆ కాలంలో లెమూరియన్ నాగరికత అని ఉంది. మీరు కొద్దిగా ఆత్మజ్ఞానంలోనికి పుస్తకాలకు సంబంధించిన కొంచెం డీపర్ సెన్స్ గనక ఉంటే, మనం ఎవరినైతే ఏంజల్స్గా చెప్పుకుంటూ ఉన్నామో వాళ్ళందరూ చాలా మంది కూడా లెమూరియన్ నాగరికతకు చెందిన వారై ఉంటారు. ఎందుకు లెమూరియన్ నాగరికత అంటే మాస్టర్స్, ఆ లెమూరియన్ నాగరికతే తరువాత మన తూర్పు దేశాల నాగరికతగా మారింది. తూర్పు దేశాలంటే నేపాల్, చైనా, టిబెట్, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఇండియా. తూర్పు దేశాలు, హిమాలయాలకి ఈ యువతల ఉన్న దేశాలు తూర్పు దేశాల నాగరికత అంటారు. మనం ఇక్కడే ఆధ్యాత్మికత వెళ్ళి విరిసింది. అక్కడ జన్మ తీసుకున్నటువంటి వ్యక్తి. కాకపోతే ఆయన జన్మ తీసుకున్నటువంటి ఆ సందర్భం వేరే. అప్పుడు ఆయన ఏ దేశంలో అయితే జన్మ తీసుకున్నాడో దాన్ని పాలించే జాతి వేరు. ఇప్పుడు మన హిందూ జాతి వారు, మనల్ని బ్రిటిష్ జాతి కొంతకాలం పరిపాలించింది. అంతకుముందు మహమ్మదీయ జాతి కొంతకాలంగా పరిపాలించింది కదా. అక్కడ కూడా లెమూరియన్ జాతిలో రాంతా జన్మ తీసుకున్నా కూడా అప్పుడు ఆ ప్రాంతాన్ని అట్లేషియన్స్ అనే జాతి వారు పరిపాలించేవారండి. అట్లేషియన్స్ వారు ఆ కాలంలో పాలకులు చాలా వరకు ఒక నియంతలుగానే ఉండేవారు. వారు నియంతలు. ఎలాంటి నియంతలు అంటే వారు సైన్స్ని మాత్రమే నమ్మేటువంటి నియంతలు వాళ్ళు. అంటే పూర్తిగా వాళ్ళు సైన్స్ని మాత్రమే నమ్ముతారు, ప్రకృతిని నమ్మరు, దేవుణ్ణి నమ్మరు, దైవాన్ని నమ్మరు, పంచభూతాలను నమ్మరు. దేన్ని నమ్మకుండా కేవలం విజ్ఞాన శాస్త్రాన్నే. నేను కూడా నమ్ముతాను విజ్ఞాన శాస్త్రాన్ని. నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశాను. మొన్న సాటర్డేనే మా 25 years మా సిల్వర్ జూబ్లీ అయిపోయింది. సో విజ్ఞాన శాస్త్రంతో బాగా పరిచయం ఉన్న వ్యక్తిని నేను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా రీసెర్చర్స్ అనమాట, సైంటిస్టులు. వాళ్ళతో మాట్లాడుతుంటాను స్పిరిచువల్ సైన్స్ గురించి. కానీ వారేంది అట్లేషియన్స్ కేవలం సైన్స్ని నమ్ముతూ వస్తుంటారు. వారు పరిపాలకులు. మరి లెమూరియన్స్ ఎవరు? లెమూరియన్ జాతి అనేది కూడా మొదటి నుంచి ప్రకృతికి సంబంధించిన జాతి అండి. మన దేశ నాగరికత అన్నమాట అది. ప్రకృతితో ఆరాధ్యం ఉన్నటువంటి జాతి. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని, నీటిని, గాలిని, అగ్నిని అన్నింటినీ పూజించే జాతి లెమూరియన్ జాతి. ఒక అజ్ఞాత దైవం ఉన్నాడు. అజ్ఞాత దైవం మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనిషి ఒక మహానుభావుడు అని నమ్మేటువంటి ఆధ్యాత్మికపరమైన జాతి లెమూరియన్ జాతి. అయితే కేవలం ఒక మూర్ఖమైనటువంటి సిద్ధాంతాలతో వాటిని మాత్రమే నమ్మే జాతి. నేను వాటిని నమ్మొద్దు అనట్లేదండి. సైన్స్ కూడా మనకు కావాల్సిందే. కానీ సైన్స్ అనేది స్పిరిచువల్ సైన్స్ కావాలి. ఆత్మ కంటికి కనబడట్లేదు, నాకు ఆత్మను చూపిస్తేనే నమ్ముతా అంటారు సైన్స్ వాళ్ళు. అనుభూతి చెందేదాన్ని మనం కళ్ళతో చూపించలేము. చూపించినా కూడా నీ కళ్ళు తట్టుకోలేవు. అది వారికి తెలియదు. సో వారు ఈ జాతి వారిని బాగా వేధించేవారు. విద్య అంటూ ఏమి రాదు వీళ్ళకి, అనాగరికులు. వారిని బాగా ద్వేషించేవారు, వారిని హింసించేవారు, ఒక బానిసలుగా చూసేవారు వారిని. వారు ఎదురుగా కనబడితే వారి ముఖం మీద ఉమ్మేసేవారు కూడా. అంతటి అనాగరికమైన కాలంలో అంతటి నాగరికత, మనుషులుగా ప్రేమించలేనటువంటి ద్వేషం రాజ్యమేలుతున్న నాగరికతలో రాంతా జన్మ తీసుకుంటాడు మాస్టర్స్. చూడండి, అందుకంటే ఒక వ్యక్తి తనలో ఉన్న, ఇప్పుడు రాంతా గురించి 35,000 సంవత్సరాల తరువాత కూడా ఇక్కడ కూర్చొని నేను చెప్తున్నాను, అక్కడ కూర్చొని మీరు వింటున్నారు అంటే తను ఏదో సాధించి ఉంటాడు కదా, తను ఏదో కొత్తగా చెప్పుంటాడు కదా, తను ఏదో జ్ఞానాన్ని మానవాళికి అందించి ఉంటాడు కదా.
అలా అందించాలి అంటే ఆ జన్మ అనేది సంక్షోభంలోనే జన్మించాలి మాస్టర్స్. అంతటి సంక్షోభాన్ని రామ్తా చూశాడు కాబట్టే ఆ ఛాలెంజింగ్ వచ్చింది. అలా అని చెప్పి సుఖమైన జీవితంలో ఉన్న వాళ్ళకి రాదని కాదు, సుఖమైన జీవితంలో ఉన్న వారికి కూడా వస్తుంది. కానీ వారు ఆధ్యాత్మికపు అత్యున్నత అంచుల్ని వాళ్ళు చూడలేరు. ఒక శ్రీరామచంద్రుల వారిని మనం చూసినా కూడా చూడండి, రేపు మార్నింగ్ అయితే రాజ్యం పట్టాభిషేకం జరుగుతుంది అన్నప్పుడు రాజ్యం నుంచి అడవికి తీసుకొని వెళ్ళబడతారు. మరి అక్కడైనా ప్రశాంతంగా ఉన్నారు అంటే రావణాసుర రూపంలో ఇంకొక ఛాలెంజ్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ యుద్ధం చేయడం ఇంకో ఛాలెంజ్, దాన్ని కూడా అధిగమించారు అంటే మళ్ళీ సీతామాత మీద అపవాదులు, అదొక ఛాలెంజ్. ఫైనల్ ఛాలెంజ్ తన కొడుకులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇన్ని సంక్షోభరితమైన జీవితం కదా శ్రీరాముల వారి జీవితం. ఆ సంక్షోభంలోనే ఆయన మనకి దేవుడు అంటే ఎవరు, దైవం ఎలా ఉండాలో ఆయన నేర్పించారు. ఇక శ్రీకృష్ణ భగవానుల వారి జీవితం అయితే ఆయన పుట్టక ముందు నుంచి కూడా సంక్షోభమే కదా. శ్రీరామచంద్రుల వారి జీవితం అయితే ఓకే, పట్టాభిషిక్తులు అయ్యేంతో సుఖంగానే సాగింది. కానీ శ్రీకృష్ణ భగవానుల వారు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆయన మీద మర్డర్ అటెంప్ట్స్, ఆయన హత్యా ప్రయత్నాలు ఎన్ని జరిగాయి, ఆయన చంపాలని చెప్పి చూశారు కదా. తల్లి గర్భంలో ఉండగానే, గర్భంలో ఉన్నప్పటి నుంచి చివరి వరకు కూడా తను దాదాపుగా మన భూతలం మీద 150 సంవత్సరాల పైగానే ఆయన జీవించారండి. అంత కూడా సంక్షోభమే కదా. ఎంత సంక్షోభం. ప్లస్ ఆయన చిన్న వయసులో కూడా మళ్ళీ ఆ గురువు దగ్గర నేర్చుకోలేదు. సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన వయస్సు 16-17, ఆ వయసులో వెళ్ళారు. ఆయన బాల్యంలో ఏం చదువులు ఏం నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి హత్యా ప్రయత్నాలు, ఎన్ని హత్యా ప్రయత్నాలు అయినా కూడా ఎంత అద్భుతంగా ఇచ్చారండి భగవద్గీత. ఈ రోజుకి మనం చదువుతున్నాము అంటే దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం, కరెక్ట్ చెప్పాలంటే 3282 సంవత్సరాల క్రితం ఈ భూతలంలో చెప్పబడ్డ భగవద్గీతని ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం, మళ్ళీ చదువుకుంటూనే ఉంటాం. సంక్షోభం ఉండాలండి జ్ఞానంలో. అందుకని నేను ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, సార్ నా జీవితం బాధలతో ఉంది, నా జీవితం అప్పుల్లో ఉంది, నా జీవితం రోగాల్లో ఉంది, నేను అసలు ఏం చేయలేకపోతున్నానంటే, నాయన నువ్వు చేయడానికి ఇదే సరి అయిన సమయం. సంక్షోభంలో ఉన్నప్పుడే నువ్వు నేర్చుకుంటావు. నాకు క్యాన్సర్ అటాక్ అయింది, నాకు లివర్ క్యాన్సర్ అటాక్ అయింది. మా పాఠశాల వాళ్ళు, మా ఆఫీస్ వాళ్ళు అల్లాబక్ష బతకడం కష్టమే అనుకున్నారు, నేను బతకడం కష్టం అనుకున్నారు. నా అదృష్టం ఏంటంటే నాకు అంతకుముందు రామ్తా విజ్ఞానం బాగా తెలిసింది, నేను నేర్చుకొని ఉన్నాను, నేను ఎదుర్కొన్నాను ఆ పరిస్థితిని. ఆ సంక్షోభం నుంచి నేను జ్ఞానం ద్వారా నా బాడీని నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా కాకుండా హీలింగ్ చేసుకోగలిగాను. నాకు గనక నేను ఎప్పుడు చెప్తానండి, నాకు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంక్షోభం, ఆ ఛాలెంజ్, రాంతా పాలిష్ అంటారు, రాంతా దాన్ని నిన్ను పాలిష్ చేయడానికి వస్తాయంటారు. నాకు అది ఎదురు కాకపోతే నేను ఎలా ఉండేవాడిని తెలుసా? రాంతా పుస్తకం చదువుకుంటూ సింపుల్గా ధ్యానం చేసుకుంటూ ఇంట్లో ఉండేవాడిని. కానీ నాకు అలా జరగడం వల్ల ఏం జరిగింది, నేను మరింత అధ్యయనం చేశాను. రామ్తా జ్ఞానాన్ని ప్రాక్టికల్గా నా శరీరం మీద నేను అవలంబించుకున్నాను, ప్రాక్టికల్స్ చేశాను. నేను ప్రాక్టికల్స్ చేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు నేను ఇక్కడ కాదని నా కళ్ళ ముందు 1,00,000 మంది ఉన్నా కూడా నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటి, ఇమ్మోర్టాలిటీ, మనిషికి చావు లేదు అని బల్ల గుర్తు చెప్పగలను నేను. నాకు ఎందుకని నమ్మకం వచ్చింది, నేను చేశాను కాబట్టి, ప్రాక్టికల్గా చేశాను కాబట్టి. చేయకుండా ఉంటే ఏమయ్యేది, పుస్తకం చెప్పేవాడిని, వచ్చేవాడిని, వెళ్ళేవాడిని. అందుకే సంక్షోభం కనుక మీకుంటే అది మీకు వచ్చిన అవకాశం అనుకోండి. సంక్షోభాన్ని అవకాశంగా మీరు తీసుకోండి. బుద్ధ భగవాన్ కూడా హాయిగా ఉన్నారు, కానీ రాజ్యం విడిచి వెళ్ళిపోయిన తర్వాత 7.5 సంవత్సరాలు ఆయన ఎన్ని సంక్షోభాలు. మహమ్మద్ ప్రవక్త జీసస్ క్రైస్ట్ని అయితే శిలువ వేశారు కదండి. సత్యం చెప్పబోతే ఆర్య సమాజ్ దయానంద సరస్వతి గారికి విషం ఇచ్చారు, గాలి పెరుగులు మింగి. ఏ ఆధ్యాత్మికవేత్తను కూడా సమాజం వదిలిపెట్టదు. సత్యం చెప్పబడుతుంది అంటే వాళ్ళు వేధిస్తూనే ఉంటారు, కానీ అంతిమంగా సత్యమే గెలుస్తుంది మళ్ళీ. కానీ ఇవన్నీ సంక్షోభాలు, వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ ద డ్రైవింగ్ ఫోర్సెస్ అంటారు రామ్తా వీటిని. సో ఆ సంక్షోభంలో రామ్తా తన తల్లిని కోల్పోతాడు, తన తమ్ముడిని కోల్పోతాడు, తన చెల్లిని కోల్పోతాడు. తల్లిని చెల్లిని ఆ చితి మంటల మీద కాలుస్తూ ఉన్నప్పుడు తన కళ్ళల్లో ఒక రకమైన ద్వేషం వస్తుంది. ఎవరి మీద ద్వేషం వస్తుంది? అట్లేషన్ల మీద వస్తుంది, దేవుడి మీద కూడా వస్తుందండి. నిజంగా నా పూర్వీకులు, నిజంగా నా తాత ముత్తాతలు, నా సంబంధీకులు అందరూ కూడా పూర్తిగా నా లెమూరన్ జాతి మొత్తం కూడా దైవం అని చెప్తూ ఉంటుంది.
నిజంగా దైవం అనేవాడు ఉండుంటే, నిజంగా దైవం ఉంటే నా జాతికి ఇన్ని కష్టాలు వచ్చేవా అని చెప్పి దైవం మీద కోపం వస్తుంది, దైవం మీద యుద్ధం ప్రకటించాలనుకుంటాడండి. ఎందుకు అంటే ఎలాగైనా రాజ్యంలో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అట్లేషియలు చంపేస్తారు. అట్లేషియన్ల చేతిలో చావడం కంటే కూడా దైవంగా చెప్పబడుతున్నాడు కదా, ఆ పరమాత్మ చేతిలో చచ్చిపోతే నా చావుకు ఒక గుర్తింపు ఉంటుంది అనుకొని దైవం మీద యుద్ధం ప్రకటించిన చిన్న బాలుడండి ఆ సమయంలో రామ్. చిన్న బాలుడు రామ్ ఆ సమయంలో. చిన్న బాలు, మరి 14 సంవత్సరాల బాలుడు. కోపంతో సన్నగా ఉండేవాడు, బలహీనంగా ఉండేవాడు. ఒక ద్వేషం వస్తుంది దైవం మీద, ఆ క్రోధం వస్తుంది. దైవం ఎక్కడ ఉన్నాడో వెతకాలి అనుకుంటాడు, చుట్టూ చూస్తాడు. ఒక కొండ శిఖరంగా కనబడుతుంది. తన జాతి వాళ్ళు చెబుతూ ఉంటారు కదా, దైవం ఎక్కడో కొండ శిఖరాల్లో ఉండి అందరినీ గమనిస్తూ ఉంటుంది అని చెప్పబడతారు కదా. ఉంటే గనక, సమస్త జాతిని శాసిస్తున్న దైవం గనక ఉంటే ఆ కొండపైనే ఉండి ఉంటాడు. ఎందుకంటే అత్యున్నతంగా ఉంది కాబట్టి, అక్కడ ఉంటే అందరినీ పరిపాలించగలడు. సో అని తన ప్రయాణం మొదలు పెడతాడండి. కొండ శిఖరాన్ని ఎక్కే తన ప్రయాణం మొదలు పెడతాడు. రామ్తా యొక్క ఇది ఇతిహాసం కాదండి, ఇది హిస్టరీ, ఇది స్టోరీ, ఇది చరిత్ర, ఇతిహాసం కాదు. ఇతిహాసం అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు, మనం ఎవరం చూడలేదు. కానీ హిస్టరీ, ఇది స్టోరీని హిస్టరీ అంటాం మనం. చరిత్ర సాక్ష్యం చెప్తుందన్నమాట, నిజంగా జరిగిన కథ. దీని ద్వారా మనం నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 1 ఏంటి? సంక్షోభాల్లో దైవం మీద యుద్ధం ప్రకటించాడు రామ్తా. మనం కూడా సంక్షోభాల్లో ఉన్నప్పుడు అప్పుడు తను యుద్ధం ప్రకటించాడు. మనం ప్రేమను ప్రకటించాలి, మనం దైవం మీద ప్రేమను ప్రకటించాలి, గుర్తుపెట్టుకోండి. ప్లస్ రామ్తా ఏం చేశాడు? దైవం ఎక్కడుందో కనుక్కొని దైవం మీద యుద్ధం చేయాలి అని చెప్పి బయలుదేరాడు. మనం ఏం చేయాలి? మన అంతరంలో ఉన్న దైవం కోసం మన ప్రయాణం కొనసాగించాలి. రామ్ అప్పుడు బాగా, ఎందుకంటే రామ్కి గురువు లేడు, ఏ గురువు లేడు, ఏమీ తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. కానీ మనకి రామ్తా ఉన్నాడు కదా, మనకి రామ్తా చెప్పాడు ఏం చేయాలి అనేది. అందుకే రామ్ యుద్ధం ప్రకటించాడు, మనం ప్రేమని ప్రకటించాలి. రామ్తా బాహ్యంలో వెతుక్కుంటూ వెళ్ళాడు, మనం అంతరంలో వెతుక్కుంటూ వెళ్ళాలి. తర్వాత రామ్తా చెప్తారు ఈ విషయాలు, మన అందరం అంతరం వెతుక్కుంటూ వెళ్ళాలి. సంక్షోభాన్ని అవకాశాలుగా మలుచుకోండి. సంక్షోభం వచ్చినప్పుడు దైవం కోసం మీ ప్రయాణం మీ అంతరంలో మొదలు పెట్టండి. 2 పాయింట్స్. సో అలా తన ప్రయాణం సాగిపోయిందండి. ఎన్నో కాలాలు మారుతుంటాయి, ఎండాకాలాలు వస్తాయి, వానలో కలుస్తాడు, చలికి మొత్తం షేక్ అయిపోతాడు, వణికిపోతుంటాడు. కొనసాగించి ఆఖరికి ఆకులు అలములు ఏవి పడితే అవి తింటూ ఉంటాడు జీవించడం కోసం. కొండ శిఖరం అంచు మీదికి వెళ్తాడు. అంచు మీదికి వెళ్ళి గట్టిగా అరుస్తాడు, ఓ దైవమా, నేను రామ్తాని వచ్చాను నీ దగ్గరికి, నీతో యుద్ధం ప్రకటించడం కోసం వస్తున్నాను, నేను రా కిందికి అంటారు. ఏ దైవము కూడా రాదు. మళ్ళీ అరుస్తాడు. దాంతో ఏ దైవము రాకపోయేసరికి ఆ నిరాశతో, దుఃఖంతో అలా మోకాళ్ళ మీద వంగి కూర్చుంటాడు. తన కళ్ళమ్మడి కన్నీటి చుక్కలు కారుతున్నాయని చెప్తారు రామ్తా. ఆయన స్టోరీ ఆయన చెప్పుకుంటూ వస్తారు. ఆ రోజు ఆ క్షణంలో నా కళ్ళమ్మడి కన్నీటి చుక్కలు రాలాయి, నేల మీద ఆ కొండ శిఖరం మీద ఇంకిపోయాయి అని చెప్పి అంటారు రామ్తా. కానీ అంతలో ఒక వాక్యం వినబడుతుంది, ఒక దైవ వాక్యం వినబడుతుంది. వాక్యం అన్న పదం వాడాను నేను ఇక్కడ. నేను పదాలు చాలా జాగ్రత్తగా వాడతానండి. వాక్యం వినబడింది, రామ్తా లే, ఈ ఖడ్గం తీసుకో, నిన్ను నువ్వు జయించుకో. రామ్తా ఈ ఖడ్గం తీసుకో, నిన్ను నువ్వు జయించుకో అని చెప్పి ఒక యాంజిల్, ఒక దైవదూత పెద్ద ఖడ్గాన్ని తీసుకొచ్చి రామ్తా ముందు పెట్టి అదృశ్యమైపోతుంది క్షణంలోనే. ఆమె బెల్షనాయ్ ఆమె పేరు. ఆ బెల్షనాయ్ అనే యాంజిల్ ఇంకా కూడా రామ్తా టీంలో ఉన్నారు. బెల్షనాయ్ గ్రూప్ కూడా ఉందండి ఫేస్బుక్లో. అంటే అది వాస్తవం అనమాట, అందుకని కంటిన్యూ అవ్వకుంటూ వస్తుంది. అది ఇతిహాసం అనేది ఎప్పుడూ మాయమైపోయి చరిత్రపుటల్లో. ఆ ఖడ్గాన్ని ఇస్తుంది. రామ్తా అన్న పేరు దగ్గర ఎప్పుడు కూడా ఒక వీర ఖడ్గం ఉంటుంది. దాదాపుగా రామ్తా మీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ రామ్తా ఒక వీర ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గాన్ని ఇచ్చి రామ్తా
ఈ ఖడ్గాన్ని తీసుకో, నిన్ను నువ్వు జయించుకో అంటుంది. బెల్షనాయ్ ఆమె పేరు. ఆమె పేరు ఎప్పుడు తెలిసింది రాంతాకి? తాను ఉన్నతమైన తలాలకి వెళ్ళినప్పుడు అప్పుడు కనుక్కుంటాడు రాంత తన పేరు బెల్షనాయ్ అని. అప్పుడు ఆమెను అడుగుతాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు, నాకు ఆ ఖడ్గాన్ని ఎందుకు ఇచ్చావు అని చెప్పి ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె చెప్తుంది, రాంత సర్వము కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్రయాణం చేసి వస్తాడు, కొండ శిఖరాలు ఎక్కి వస్తాడు, బక్క చిక్కిపోయి సర్వము కోల్పోయిన స్థితిలో దైవం మీద యుద్ధం ప్రకటించేంత సాహసం కలిగి ఉంటాడు. భౌతికంగా ఏమీ లేకపోయినా కూడా అంతర్గతంగా దైవం కనబడితే యుద్ధం చేసేద్దాము దైవంతో అన్నంత ఆ కసితో పట్టుదలతో ఉంటాడు. ఆ కసి, ఆ పట్టుదల, ఆ జీన్ అనేది ఉన్నత లోకాలలో ఉన్నటువంటి మాస్టర్స్ ద్వారా అందించబడుతుందండి ఖడ్గం ఆయనకి. అంటే అది యాక్చువల్గా ఫిజికల్గా మనం ఖడ్గంగా చెప్పుకుంటాము, అది ఫిజికల్గా అది ఖడ్గమే, భౌతికపరమైన మన ఎట్లయితే మనం యుద్ధం చేస్తామో ఆ కత్తే. కానీ దాని అంతర్గతమైన మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎ నాలెడ్జ్ స్వార్డ్, అది ఆ జ్ఞాన ఖడ్గం. ఎగ్జాక్ట్లీ ఇది మన హిస్టరీలో పాయింట్ నెంబర్ 3 అండి. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? పాయింట్ నెంబర్ 1 సంక్షోభాన్ని అవకాశాలుగా మలుచుకోవాలి. పాయింట్ నెంబర్ 2 అంతర్గతంగా ప్రయాణం చేయాలి. పాయింట్ నెంబర్ 3 అప్పుడు ఏమైందంటే ఆ కసి, ఆ పట్టుదల మనలో ఉంటే మాస్టర్స్ అంటే మనకంటే ముందు జన్మ తీసుకుని, మనకంటే ముందు సత్యాన్ని అర్థం చేసుకుని, మనకంటే ముందు ఉన్నతమైన లోకాలకి వెళ్ళిన వాళ్ళు. వారు మనకంటే గొప్పవారు కాదు, కానీ మనకంటే ఒక అడుగు ముందు ఉన్నవారు మన సీనియర్స్. సింపుల్, మన సీనియర్స్. మనకంటే సబ్జెక్ట్ అదే. ఇప్పుడు నేను ఉన్నాను, మొన్న మా సిల్వర్ జూబ్లీ బ్యాచ్ అయిపోయింది, మా గురువులు వచ్చారు, ఇదే క్లాస్ రూమ్లో మాది 50 ఇయర్స్ అయిపోయింది అన్నారు. అంటే వాళ్ళు అక్కడే వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకున్న అదే సబ్జెక్టు, నేను నేర్చుకున్న అదే సబ్జెక్టు, కానీ వారు మాకంటే ముందు నేర్చుకున్నారు. అలా మాస్టర్స్ అంటే కూడా మీరు మాస్టర్స్ని పూజించాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మాస్టర్స్ని ఎప్పుడు నేను చూశాను ఈ మధ్యకాలంలో. అంతకుముందు మనం దేవతలుగా భావించిన వారు మనం పూజించే వాళ్ళం, ఆ పూజ పక్కన పెట్టి మాస్టర్స్ని మనం పూజిస్తున్నాం. నేను గమనించాను, చాలా మందిలో హెచ్చరించాను కూడా. మాస్టర్స్ని ఎట్టి పరిస్థితుల్లో పూజించవద్దు, ఎందుకంటే అది మాస్టర్స్కి ఇష్టం ఉండదు. ఒక మానవుడు ఒక మాస్టర్ని పూజించడానికి మాస్టర్కి ఇష్టం ఉండదు. స్నేహితుడిగా చూడమంటాడు, ఒక సీనియర్గా చూడమంటాడు, తనకంటే ఒక అడుగు ముందు ప్రయాణంలో ఉన్నవారిగా చూడమంటారు, ఆ గైడెన్స్ తీసుకోమంటారు. నో పూజ, నో డివోషన్. సో అలా మాస్టర్స్ అందించారు రాంతాకి ఆ జ్ఞాన ఖడ్గాన్ని. మనకు కూడా మాస్టర్స్ ఒకానొక జ్ఞానాన్ని అందిస్తారు. సంక్షోభాన్ని అవకాశాలుగా మలుచుకొని ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చొని ఉంటామో, పాయింట్ నెంబర్ 3, మన దగ్గరికి ఒక పుస్తకం కానీ, ఒక మిత్రుడు కానీ, ఒక ధ్యాని కానీ, ఒక యోగి కానీ, ఒక జ్ఞానం కానీ మన దగ్గరికి వస్తుంది, మన జీవితాన్ని సమూలంగా మార్చడం కోసం. అలాగే వచ్చింది రాంతా దగ్గరికి. మరి రాంతా కదా అప్పుడు అర్థం చేసుకోలేకపోతాడు. ఈ ఖడ్గం ఉంది కదా, ఏం చేయని ఈ ఖడ్గాన్ని, దీన్ని తిప్పి వెనకాల గుండెల్లో గుచ్చుకుందామన్నా కూడా అంత బరువు నేను మోయలేనే. అయినా సరే ఖడ్గం అయితే వచ్చింది కదా, కిందికి వెళ్తాననుకుంటాడు. ఆ వీర ఖడ్గాన్ని పట్టుకొని కొండ దిగి కిందికి చాలా ఫాస్ట్గా వస్తారండి. ఎక్కేటప్పుడు కొన్ని సంవత్సరాలు పడుతుంది రాముకి, కానీ దిగేటప్పుడు చాలా వేగంగా వస్తూ ఉంటాడు. పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తుంటాడు. తన ఖడ్గాన్ని అందుకున్న మరుక్షణం తన భౌతిక శరీర ఆకృతి కూడా మారిపోతుంది. సన్నగా, పీలగా, బక్కపలచగా ఉండే రామ్ ఒక బుడకాయుడిలాగా, ఆజానుబాహుడిలాగా, ఒక వీరుడిలా మారిపోతాడు. ఎందుకు? చేతిలో ఖడ్గం వచ్చింది, ఆ జ్ఞాన ఖడ్గం వచ్చింది. అలాగే మన చేతిలో కూడా జ్ఞానం గనక అందించబడినప్పుడు అంతకు ముందు ఉన్నవారిలాగా మనం ఉండం మాస్టర్స్. మనలో సమర్థత అనేది వస్తుంది, మనలో క్యాపబిలిటీ అనేది వస్తుంది. సో అలా ఖడ్గాన్ని తీసుకొని కిందికి వచ్చిన రాంతా చూసి గుర్తుపడతారు, కానీ ఆశ్చర్యపోతారు. రామ్ అంటూ వాళ్ళ లెమూరియన్స్ మొత్తం కూడా, ఆ పొలాల్లో పని చేస్తున్న లెమూరియన్స్ మొత్తం కూడా, ఆ పొలం పని చేస్తున్న మొత్తం పక్కన పెట్టేసి రాంతా వెనకాల వస్తారు. రాంతా డైరెక్ట్గా అట్లేషన్ దగ్గరికి వెళ్తాడు. ముందు ఆ ధాన్యాగారాన్ని ఓపెన్ చేయమంటాడు, వాళ్ళు ఒప్పుకోరు. యుద్ధం చేస్తారండి రాంతా, అని చంపేస్తాడు అట్లేషన్లందరినీ కూడా. చంపేసి ఆ ఓనయ నగరాన్ని సర్వనాశనం చేస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి.
రాంత మంచివాడు కాదు. మంచివాడు అంటే ఏంది? ఎప్పుడు శాంతిగా ఉండేవారు, ఎప్పుడు ఏ ఒక్కరికి హాని చేసేవాడు కాదు. రాంత అలాంటి మంచివాడు కాదు. చెప్తాను తర్వాత, ఆయన హిస్టరీలో వస్తుంది. అట్లేషియన్లు మొత్తాన్ని చంపేస్తాడు. అట్లేషియన్లకు యుద్ధం చేయడం తెలియదు, ఓన్లీ సైన్స్ మాత్రమే తెలుసు కదా అట్లేషియన్లకి. రాంతా ఖడ్గం ముందు వాళ్ళు నిలవలేకపోతారు. రాంతాని చూసి వెనక ఉన్న రాంతా మెమోరియల్స్ మొత్తం కూడా ఆ గడ్డపారలు పారలు వాళ్ళ ఆయుధాలు తీసుకొని అందరిని చంపేస్తారు. ధాన్యాగారం అందరూ పంచుకుంటారు. నగరాన్ని కూడా ధ్వంసం చేస్తారు. విధ్వంసం సృష్టిస్తారు రాంతా. మనం అనుకున్న మంచి వాడైతే ఏం కాదు రాంతా, ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాడు. తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అమ్మయ్య, నా లక్ష్యం అయిపోయింది, నన్ను నా తల్లిని నా తమ్ముడిని నా చెల్లిని వారి మరణానికి కారణమైనటువంటి అట్లేషియాను చంపేశాను, ఇక అయిపోయింది, నేను వెళ్ళిపోతా అని చెప్పి ఖడ్గాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ తన వెంట ఉంటారు కదా మిగతా లెమూరియన్స్ వాళ్ళు, రాంతా నువ్వు ఎక్కడితే మేము అక్కడికే వస్తాము, ఇప్పుడు మేము ఉండడానికి ఈ నగరం కూడా మాకు లేదు, నగరం మొత్తం ధ్వంసం అయిపోయింది, మీతో పాటే మా ప్రయాణం, నన్ను మీతో పాటు చేర్చుకో అంటాడు. తప్పనిసరి పరిస్థితిలో రాంతా వాళ్ళు పొమ్మంటాడు, వెళ్ళగొడతాడు, అయినా వెంటబడే వస్తారు, వెళ్ళగొడతాడు, వెంటబడే వస్తారు. ఇక తప్పదు అనుకుని ఇక వాళ్ళతో పాటు ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. రామదండుగా పిలువబడుతుంది ఆ సైన్యం. దాంతో ఆ కాలంలో అట్లేషన్లు ఒక్కరే కాదండి గా నియంతలు, చాలా రాజ్యాల్లో ఉంటారు గా నియంతలు. నియంతలందరినీ సంహరించుకుంటూ వెళ్తాడు రాంతా. రాంతా ఆ రోజు రాంతా చంపినటువంటి మానవ జనాభా లక్షల్లో ఉంటుంది. చంపేస్తారు రాంతా నిర్దాక్షిణ్యంగా. నియంతల్ని, వారి సైన్యాన్ని, అందరినీ చంపేసుకుంటూ వెళ్తాడు. పరశురాముల వారు ఎట్లయితే భూతలం మీద రాజుల్ని మొత్తం సంహరిస్తారో 21 సార్లు సంహరించుకుంటూ వెళ్తాడు. భూతలం మీద, ఆనాడు ఉన్న భూతలం మీద 3 వంతుల భాగంలో 2/3 వంతులు మొత్తం రాంతా సామ్రాజ్యమే టోటల్లీ మొత్తం ఒక సముద్రాలు తప్పించి ఇక్కడ మన హిందూ భారతం కూడా హిమాలయాలకి యువతలు కూడా వచ్చా అంటాడు రాంతా. ప్రపంచం మొత్తానికి రాంతా అప్పుడు ఏకైక నియంత, ఏకైక సార్వభౌముడు. ఏకైక మాత్రమే కాదు, మొట్టమొదటి సార్వభౌముడు. భూతలం మొత్తాన్ని జయించినటువంటి మొట్టమొదటి సార్వభౌముడు, మొట్టమొదటి నియంత రాంతా, మొట్టమొదటి విజేత. కానీ యుద్ధంతో జయించాడు. దీంతో యుద్ధంతో జయించాడు. ఎందుకు రాంతా గెలిచేవాడు అన్ని యుద్ధాలలో అంటే, రాంతకు చావంటే భయం లేదు. దేవుడి మీదే యుద్ధం చేసి దేవుడి చేతిలోనే చనిపోవాలి అనుకున్న వ్యక్తికి ఇక చావంటే ఏం భయం ఉంటుంది? చావంటే భయం లేని వ్యక్తి దగ్గరికి చావు రాదండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ నొక్కి ఒక్క నుంచి. చావు అంటే భయం లేని వ్యక్తి దగ్గరికి చావు రాలేదు కూడా. నీకు భయం ఉంటేనే వస్తుంది. నిన్న నేను ట్రైన్లో వచ్చేటప్పుడు నాకు నైట్ 1 గంటకి నా మిత్రుడు ఫోన్ చేశాడు. 1:30 అవుతుంది. నైట్ ఫోన్ చేశాడు. తాను గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త, మా కోదాడే గొప్ప జ్యోతిష్కుడు. ఎంతోమంది వస్తారు ఆయన దగ్గరికి జ్యోతిష్కుని చూపించుకోవడం కోసం. ఆయనకి ఏంటో కానీ గత 2-3 months నుంచి నాకు చావస్తుందేమో అల్లా పక్షు, నాకు చావస్తుందేమో అని చెప్పి ఆయన లోపల ఇంకా భయం ఆయన వెంటాడుతూ వచ్చింది. నాకు అంతకుముందు నాకు ఒకసారి కాల్ చేస్తే నేను పట్టించుకోలేదంటే ఒక సరదాగా అంటున్నాడేమో, ఏదో ఆలోచన వచ్చి ఉంటుంది అనుకున్నా. నేను నైట్ 1:30 ఫోన్ చేసి, అల్లా పక్షు నాకు చచ్చిపోతానేమో అనిపిస్తుంది, నేను చచ్చిపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మలో నీ కడుపులో బిడ్డగా పుడతాను నేను, మనంతా స్నేహం అట్లాంటి స్నేహం అన్నాడు. నేను అన్న పిచ్చి మాట నువ్వు మానేసి, నీకు ఎందుకు అనిపిస్తుంది చచ్చిపోవాలని చెప్పి అన్నా. ఎందుకో అసలు నేను చనిపోతానేమో అని చెప్పి ఆ భయం నన్ను వెంటాడుతుంది అన్నాడు. అంటే నేను అన్నా, సరే నువ్వు చనిపోయావు అయితే ఏంటి అన్నా. నువ్వు చనిపోయావు, ఇప్పటికిప్పుడు నువ్వు చనిపోయావు అయితే ఏంటి, నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు చనిపోయావు అనుకో, నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు దేని పోగొట్టుకుంటున్నావు? నువ్వు దేని తీసుకెళ్తావు? నీకు అసలు నీకు నష్టం ఏంటి? చనిపోవడం వల్ల ఎవరికి ఏ నష్టం ఉండదు అండి. చనిపోవడం వల్ల ఎవరికి నష్టం అంటే, వారి మీద ఆధారపడి జీవించిన వాళ్ళకి, వారితో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి, వారి స్నేహితులకి, వారి ప్రేమికులకి, వారికి నష్టం. అది కూడా ఎలాంటి నష్టం? వాళ్ళకి భౌతిక శరీరంతో వాళ్ళకి అటాచ్మెంట్ ఉంది కాబట్టి నష్టం వారికి. మీకేంటి నష్టం?
ఇక్కడ ఎవరైనా చనిపోతే వారికి ఎలాంటి నష్టము లేదు, అది స్వేచ్ఛ. ఇంకా చనిపోతే ఎలాంటి నష్టము లేదు. ఒకవేళ నీకు గంట చనిపోవాలి, నిజంగా చనిపోతా అనిపిస్తే ఓకే, బాడీ వేకేట్ చేసేయి, నష్టం లేదు. కానీ నీకు గనక బతకాలి అని చెప్పి నీ మనసులో ఉంటే నువ్వు బతుకుతావు. ఒకటి చెప్పాను, నీకు బతకాలని చెప్పుందా? ఉంది. నీకుందా? నీ కుటుంబ సభ్యుల కోసం ఉందా? లేదు నా కోసమే. ఆయన నోటమ్మటి నేను ఒక్క మాట కోసం అర్ధగంట కౌన్సిలింగ్ ఇచ్చానండి. నువ్వు ఎవరి కోసం బతకాలనుకుంటున్నావు? ఫస్ట్ నా కొడుకు కోసం, నా కూతురి కోసం, కూతురి పెళ్లి కోసం, ఆ కొడుకు ఐఐటి సీట్ కోసం చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి వచ్చాడు పాయింట్కి, లేదా పక్షు నా కోసం బతకాలనుకుంటున్నావు. అయితే నేను అన్నా, నేను ఉన్నంత వరకు నువ్వు ఉంటావు అని చెప్పిన ఆ వ్యక్తితోటి. నేను ఉన్నంత వరకు నువ్వు ఉంటావు, నీకేం కాదు, ఏమైనా నేను అడ్డుపడతాను. ఆ క్షణం నేను అతనికి నిజంగా నేను అడ్డుపడతాను లేదా అది వేరే విషయం. అతని యొక్క చావు అనేటువంటి ఆ ఫియర్ ఉంది చూసారా, ఆ భయాన్ని నేను పోగొట్టగలిగానండి. ఎప్పటికీ తనకైతే చావు భయం అయితే రాదు. ఎందుకంటే చనిపోతే మనం కోల్పోయేది ఏమీ లేదు. కానీ మనం బతకాలి అనుకుంటే మనం ఎప్పటి వరకైనా బతకొచ్చు. అందుకే మరణము నుంచి మరణ భయం రాదు, మరణ భయం నుంచే మరణం వస్తుంది. ఆ భయాన్ని కనుక మీరు తీసేసుకుంటే మీ చాయిస్. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, కానీ మీకోసం వెళ్ళిపోండి. ఉండాలి అనుకుంటే ఉండండి, మీకోసం ఉండండి. మెయిన్ పాయింట్ ఇది అర్థం చేసుకుంటే మాస్టర్స్, లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అనమాట. మీకు ఎలాంటి రోగాలు రావు, ఎలాంటి డిసీజులు రావు. హాయిగా, స్వేచ్ఛగా, అనంతంగా, శాశ్వతంగా, పరిపూర్ణంగా బతకొచ్చు మీరు, చావు భయం అనేది లేకపోతే. అందుకే రామ్తాకి అప్పుడు చావు భయం లేదు. కాబట్టి ఎప్పుడు ఆయన విన్నరే, గెలుస్తూనే ఉండేవాడు. అలాంటి గెలుపులు కూడా ఆ మనిషికి ఒకానొక సందర్భం వస్తుంది. మనిషి యొక్క ఆత్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ మనిషి ఇంకొంచెం జ్ఞానం నేర్చుకోవాలి, మరింత ఉన్నతుడుగా తయారు కావాలి అంటే ఇతనికి ఇంకో సంక్షోభాన్ని సృష్టించాలి. మాస్టర్స్, మీకు ఎప్పుడైనా సరే కొంచెం సంక్షోభంలో ఉంటారు, అంటే కొన్ని ఛాలెంజెస్, కొన్ని ఇబ్బందుల్లో ఉంటారు. మళ్ళీ మంచిగా అయిపోతారు కదా, అంతా మంచిగా ఉందనుకుంటారు, మళ్ళీ ఒక సంక్షోభం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు జ్ఞానంలో ఉంటే కనుక జ్ఞానమే మీకు సంక్షోభాన్ని సృష్టించి పెడుతుంది. ఎందుకంటే మరింత జ్ఞానం నేర్చుకోవాలి. మీరు మరింత జ్ఞానం నేర్చుకోవడానికి అర్హత ఉన్నవాళ్ళు కాబట్టే మీకు ఆ మరింత సంక్షోభం వస్తుంది. ఇంకో జ్ఞానం తీసుకుంటారు, లైఫ్ ఏమన్నా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారా? ఇంకో సంక్షోభం వస్తుంది, అది మరింత జ్ఞానం నేర్పిస్తుంది. నా జీవితం మాస్టర్స్ ప్రతిరోజు నాకు సంక్షోభమే. ప్రతిరోజు నాకు ఎర్లీ మార్నింగ్ ఒక ఛాలెంజ్ ఉంటుంది. నాకు అసలు రెడీ ఉంటుంది అనమాట. ఛాలెంజ్, ఒక అమౌంట్ పే చేయడము, ఒక అబండెన్స్, ఒక ఛాలెంజ్, ఏదో ఛాలెంజ్ అనమాట. నేను అనుకుంటా, అరే ఇంత రామతాజ్ఞానం నాకు తెలుసు, లక్షల మందికి రామతాజ్ఞానం చెప్పున్నా. నేను ఒక రామతాజ్ఞానమే కాదు, నేను ఏ జ్ఞానమైనా చెప్పగలనండి. ఎందుకంటే మాస్టర్స్ యొక్క దీవెన, మాస్టర్స్ ఎంచుకున్న వ్యక్తిని నేను. అయినా కూడా నాకు ప్రతిరోజు ఒక ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటుంటా. నేను నా వృత్తికి సంబంధించింది కానీ, కుటుంబానికి సంబంధించింది కానీ నాకు వస్తూనే ఉంటుంది. నేను తర్వాత దాన్ని రియలైజ్ అయ్యా, ఎస్ అది వస్తుంది కాబట్టే నేను నేర్చుకోగలుగుతున్నాను. ఇంకా ఛాలెంజ్ వస్తుంది కాబట్టి నేను ఇంకా చెప్పగలుగుతున్నాను. ఈరోజు నేను చెప్పింది నిన్న చెప్పిన ఈ సెషన్ కంటే కొంచెం మళ్ళీ నూతనంగా ఉంటుంది. ఇదే మాటలు నిన్ను చెప్పను, మళ్ళీ రేపు సెషన్ ఏర్పాటు చేస్తే ఇదే స్టోరీ వేరే విధంగా వస్తుంది. ఇలా రాదు, ఎందుకంటే మరింత జ్ఞానం నాకు యాడ్ అవుతూ ఉంటుంది. సో రామ్కా కూడా మరింత జ్ఞానం నేర్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఆయన కోసం ఇంకో సంక్షోభం రెడీగా ఉంది. ఏంటంటే మాస్టర్స్, ఆ సంక్షోభం చావు భయం లేనటువంటి వ్యక్తికి మృత్యు సంభవించడం, మృత్యు సంభవించే అవకాశం రావడం. రామ్తా చావు భయం లేదు అనుకుంటూ ఆ గర్వంతో విర్రవీగుతూ అందరినీ నాశనం చేసుకుంటూ వస్తాడు కదా. ఒక రాజ్యం మిగులుతుంది, ఆ రాజ్యం మీద యుద్ధానికి వెళ్తాడు, ఏమని పాడుతూ ఉంటాడు. సంక్షోభం తన ఆత్మ, ఆ కాలం, ఆ గురి చూసి కొడుతుంది. తన గుండెల్లో ఒక వీర ఖడ్గం దిగుతుంది. ఒక కత్తి దింపేస్తారు రామ్తా గుండెల్లో, సూటిగా గుండెల్లోనే ఒక కత్తి దిగుతుంది రామ్తా గుండెల్లో. మొత్తం రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ఇక అందరూ చూసి, ఎస్ రామ్తా చనిపోయాడు, రామ్తా పని అయిపోయింది, ఒక విజేతని మనం చంపేశాము, ఇక రామ్తా రాజ్యం మొత్తం మనకి అని శత్రు సైనికులందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. రక్తం మొత్తం ధారాపాతంగా కారిపోతూ ఉంటుంది. పూర్తిగా నేలను ఇలా కింద పడిపోతాడు, ఇక బోర్లా పడతాడు. ఇట్లా
ఇట్లా బోర్లా పడతాడు. ఇంకొక అరక్షణం ఉంటే మృత్యు హాయ్ అని చెప్పి ఆయన తీసుకుపోయేదేమో. అప్పుడు మళ్ళీ రాంతాకి ఒక దివ్య వాక్యం వినబడుతుంది. దివ్య వాక్యం అని చెప్తాను, ఈ ఓర్ గుర్తుపెట్టుకోండి, దివ్య వాక్యం. రాంతా టీచింగ్ లో ఉన్న ప్రతి వాక్యం కూడా దివ్య వాక్యం అండి. మహాదివ్య వాక్యాలు రాంతా బుక్ లో ఉన్నవి. మీకు నేను బుక్ చదివి వినిపిస్తాను తర్వాత. సో గుండెల్లో కట్టుదిగుతుంది, మరణపు అంచులకి వెళ్ళిపోతాడు, కళ్ళ ముందు మరణం సాక్షాత్కరిస్తుంది. అప్పుడు ఒక దివ్య వాక్యం, రాంతా లే, అంతే, ఇంకేమీ ఉండదు, రాంతా లే. తర్వాత రాంతా అంటారు. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందో అని నేను చాలా అన్వేషించాను. ఆ కొండ శిఖరం మీద ఉన్నటువంటి వాయిస్ ఏమో ఒక బెల్షనాయ్ దేవదూత యాంజిల్, తన 5th ప్లేన్లో ఉంటుంది. ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పి నేను అన్వేషిస్తుంటే ఈ వాయిస్, ఆ దివ్యవాక్యం అనేది బాహ్యంలో నుంచి రాలేదు, నా ఆత్మలోంచి వచ్చింది, నా స్వయంలోంచి వచ్చింది అంటాడు రాంతా. అంటే ఆత్మలోంచి వచ్చిన దివ్యవాక్యం రాంతా లే అంటుందండి. అసలు అంతవరకు రక్తం గడ్డకట్టుకుంటూ బోర్లా నేల మీద పడిపోయినటువంటి వ్యక్తి రాంతా వర్ణిస్తారు. ఒక చెయ్యి, ఆ కుడి చెయ్యి అలా నేల మీద ఆంచి, ఆ కుడి మోకాలు నేల మీద ఆంచి, శిరస్సు ఇలా పైకి లేపి, ఎడమ చేతితోటి రక్తాన్ని సరిస్తున్నటువంటి తన గాయం మీద అడ్డు పెట్టి లేచి నిల్చుంటాడు రాంతా. ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే మొత్తం రక్తం, చెయ్యి అడ్డు పెడతాడు, ఈ చెయ్యి ఇట్లా ఉంటుంది భూమి మీద, అలా లేచిపోయి మళ్ళీ తన ఖడ్గాన్ని ఇలా అందుకుంటాడు. శత్రువులు భయపడిపోతారు. చనిపోయాడు అనుకున్న రాంతా చనిపోలేదు, మృత్యుంజయుడు రాంతా. భయపడి పారిపోతారు, వాళ్ళు తన దగ్గరకు మిమ్మల్ని రారు, భయపడి పారిపోతారు. మృత్యుంజయుడుగా రాంతా నిలిచిన క్షణం అది. మరి ఆ క్షణంలో ఆ వాయిస్ రాంతా లే అన్నటువంటి ఆ శబ్దము ఎందుకు వచ్చిందో మీకు తెలుసా మాస్టర్స్? మీ ఆత్మ ఎందుకు చెప్తుందో మీకు తెలుసా ఆ వాక్యాన్ని? మీ వల్ల మీకు, సమాజానికి, ఈ సృష్టికి, ఈ భూతలానికి ఉపయోగం ఉంది అంటే, మీ వల్ల ఈ సృష్టికి ఉపయోగం అంటే, ఉపయోగం అంటే ఏదో ఫిజికల్ వర్క్ కోసం కాదు, మీరు ఈ భూతలానికి ధ్యానానికి సంబంధించి కానీ, జ్ఞానానికి సంబంధించి కానీ, జ్ఞానాన్ని పంచే వాళ్ళు అయితే మాస్టర్స్ చెప్తున్నాను కదా, మీ సోలు, మీరు మరణపు అంచుల్లోకి వెళ్ళండి, ఇంకొక 1/2 సెకండ్ లాస్ట్ బ్రెత్ అంటారు, ఏమీ కాదు, మీ సోల్ మిమ్మల్ని మళ్ళీ వెనక్కి గుంజేస్తుంది. మీ వల్ల ప్రయోజనం ఉంది అంటే, మీ వల్ల జ్ఞానానికి, మీ వల్ల ఒక్క మాట, మీ వల్ల ఆధ్యాత్మికతకి ప్రయోజనం ఉంది అంటే, మీ వల్ల సృష్టికి ప్రయోజనం ఉంది అంటే, అదే మీ వల్ల ఏ ప్రయోజనం లేదు. ఆత్మ వైపు చూడట్లేదు, ఆధ్యాత్మిక వైపు చూడట్లేదు, ధ్యానం వైపు చూడట్లేదు, అహింస వైపు నువ్వు వెళ్ళట్లేదు. నువ్వు ఎలా ఉన్నావు నువ్వు అలాగే ఉన్నావు, హింసిస్తున్నావు, సాటి జీవుల్ని హింసిస్తున్నావు, మాంసాహారం పేరుతో సాటి మనుషుల్ని హింసిస్తున్నావు, అనకూడని మాటలు అంటూ. అలాంటప్పుడు నువ్వు ఎంత గట్టిగా ఉండు, నువ్వు జిమ్ చేస్తా ఉండు, నువ్వు జిమ్ చేస్తూ చేస్తూ కింద పడిపోతావు. జనరల్గా జిమ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు? స్టాండర్డ్గా ఉంటారు కదా. వారి వల్ల ఆధ్యాత్మికతకు ఎలాంటి ఉపయోగం లేదు అన్నప్పుడు ఆత్మ తీసుకెళ్ళిపోతుందండి. నెక్స్ట్ బర్త్లో చూసుకుందాంలే, ఈ బర్త్లో ఈ మనిషి ఎంత ఉన్నా కూడా ఉపయోగం లేదు అని తీసుకెళ్ళిపోతుంది సోల్. అంత నిర్దయ ఉంటుంది తెలుసా. మీరు ఆత్మ కూడా మంచిది అనుకుంటున్నారేమో, ఆత్మకి దయాదాక్షిణ్యాలు లేవు. అంటే మీకే లేవన్నట్లుగా, మీలో ఉన్న మీ స్వయానికి, మీలో ఉన్న మీ ఆత్మకి దయాదాక్షిణ్యాలు ఉండవు. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావా, నీకు దానికి 1,00,000 రెట్లు ఎక్కువ ఇస్తుంది. నువ్వు లేవా, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావా, నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తుంది నీకు. తేలిక చూస్తూ ఊరుకోదు. చాలా మంది ఏమనుకుంటారంటే, అలా ఎంతోమంది ఉన్నారు రాజులు, నియంతలు, వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం కాలేదేంటి అని చెప్పి అంటుంటాం మనం. ఏ సమయంలో ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలో వారు గత జన్మల ప్రకారం మొత్తం చూసుకుంటూ సోల్ దెబ్బ కొడుతుంది కదా, మళ్ళీ వాళ్ళు లేవలేరు, అంత దెబ్బ కొడుతుంది ఆత్మ. కాబట్టి ఆత్మను తక్కువ అంచనా వేయలేదు. అతి మంచిది కూడా కాదు, రాంతాలాగానే సోల్ కూడా. కానీ మళ్ళీ మంచి స్నేహితుడు, గుడ్ అడ్వైజర్ అన్నీ ఉన్నాయి, ఇది కూడా ఉంది. అది చాలా కఠినంగా ఉంటుంది స్పిరిచువల్ విషయంలో. అలా రాంతా మృత్యుంజయ గారిగా మాడతారండి.
ఇది రాంతా లైఫ్లో ఇక్కడి నుంచి ఒక కీలకమైనటువంటి ఆ మలుపు, అత్యంత కీలకమైన మలుపు రాంతా జీవితంలో. ఇక దెబ్బ తగిలింది, ఆ గాయం మానాలి కదా. కాబట్టి ఆ గాయం మానడానికి ఏం చేస్తున్నారు అంటే యుద్ధాలు చేయడం మొత్తం అంతా మానేస్తారు. ఎందుకు? యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. దాదాపు అన్ని రాజ్యాలు ఆయన జయించాడు. కాబట్టి ఒక కొండ శిఖరం పైన కూర్చొని రెస్ట్ మోడ్లో ఉంటాడు అన్నమాట రాంతా. రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు రాంతా. అలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆలోచన ప్రారంభమవుతుంది రాంతాలో. అంతవరకు రాంతాలో ఆలోచన లేదు. చిన్న బాలుడు, లెమురిన్ జాతిలో పుట్టాడు, ద్వేషాన్ని చూశాడు, దైవం పైన యుద్ధం పయనించాడు, వెళ్ళాడు, వీర ఖడ్గం తీసుకున్నాడు, అందరినీ చంపేశాడు, భూతలాన్ని జయించాడు. బస్ ఫస్ట్ హాఫ్ క్లోజ్. మృత్యుంజయుడిగా వచ్చాడు, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు తనలో ఒక ఆలోచన ప్రారంభమవుతుంది. తను ఒక రోజు ఒక సంఘటన అలా చూస్తాడండి. ఇలాంటి సంఘటనలు చాలా మంది చూశారు, ఆధ్యాత్మికవేత్తలు చాలా మంది చూశారు. రాంతా కూడా చూస్తాడు. ఒక వృద్ధురాలు వాళ్ళ అబ్బాయిగా చనిపోతాడు. చనిపోయిన వాళ్ళ అబ్బాయిని అక్కడ కాలుస్తుంటే ఆ అబ్బాయి యొక్క చొక్కా పట్టుకొని అలా గుండెలకి హత్తుకొని ఆ ముసలి కన్న తల్లి రోధిస్తూ ఉంటుంది, పాపం రోధిస్తూ ఉంటుంది. ఆ రోదన చూసి రాంతా కూడా అలా కళ్ళెమ్మటి నీళ్ళు వస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాడు. అలా ఏడుస్తూ ఆ తల్లి కన్ను మూస్తుంది. ముసలి తల్లి రాంతా చూస్తాడు. రాంతా కళ్ళల్లో పర్వత శిఖరం మీద ఎలాగైతే 2 కన్నీటి బొట్లు జారుతాయో, ఇప్పుడు మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కన్నీటి బొట్లు మళ్ళీ జారుతుంటాయి ఒక ముసలి తల్లి యొక్క రోదన చూసి. కానీ రాంతా అంతవరకు కొన్ని లక్షల మందిని చంపాడుగా, ఏ రోజు కన్నీరు పెట్టలేదు. ఈ రోజు కన్నీరు పెడతాడండి రాంతా. ఆ వృద్ధురాలను చూసి కన్నీరు పెడతాడు. కన్నీరు పెట్టి తనలో ఏం ఆలోచన వస్తుంది అంటే, మానవుడు అందరికంటే గొప్పవాడని చెప్పుకుంటాం కదా, ఆ వృద్ధురాలు చనిపోయింది, వాళ్ళ కొడుకు చనిపోయాడు, మరి సూర్యుడు అస్తమించడం ఆగలేదే, నక్షత్రాలు ఇంకా వెలుగుతూ ఉన్నాయే, గాలి అలా వీస్తుంది అంటే ఈ పంచభూతాలకి కూడా మానవుడు అంటే లోకువేనా? కానీ మానవుడే మహనీయుడుగా మనం చెప్పుకుంటూ వస్తుంటాం కదా. కాబట్టి ఏంటిది అని తను మొట్టమొదటిసారిగా మానవుడి గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు రాంతా. ఎందుకు మానవుడు విశిష్టమైన వారిగా చెప్పాడు కదా, మానవుడు భూతలం మీద అత్యంత శక్తివంతుడుగా చెప్పబడతాడు కదా, మానవుడే సర్వోన్నతుడుగా చెప్పబడతాడు కదా. కానీ మానవుడు ఎందుకు ఇలా మరణిస్తున్నాడు, అత్యంత తేలికగా మరణిస్తున్నాడు ఎందుకు మానవుడు? అలాంటి మానవుడు మరణిస్తే ఏ పంచభూతాలు కూడా రోధించడం లేదేంటి, సృష్టి ఆగిపోవట్లేదేంటి, ప్రకృతి మూగపోవడం లేదేంటి అన్న ఆలోచన ప్రారంభమవుతుంది. దానికి జవాబు తెలుసుకోవడం కోసం ఎంతో మంది దగ్గరికి వెళ్తాడు. మనిషికి మృత్యువు ఎందుకు వస్తుంది, మరణం ఎందుకు సంభవిస్తుంది, సూర్యుడు ఎందుకు మరణించట్లేదు, చంద్రుడు ఎందుకు మరణించట్లేదు, నక్షత్రాలు ఎందుకు మరణించడం లేదు, మరణం గురించినటువంటి ఆలోచనలు రాంతాకి మొట్టమొదటి వస్తాయండి. కానీ ఆ కాలంలో రాంతాకి జవాబు చెప్పే గురువు ఎవరు ఉండరు దేని గురించి, మరణం గురించి. అలా తను వెతుకుతూ ఉన్నప్పుడు, ఏ గురువు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒకానొక శుభముహూర్తం అని చెప్పుకోవచ్చు మనం. అలా ఆ బండరాయి మీద కూర్చొని ఈ ప్రశ్నలు అన్నింటినీ తనలో తాను వేసుకుంటూ థాట్ ప్రాసెస్లో ఏంటి, ఈ సృష్టి ఎలా సృష్టించబడింది, మానవుడు ముందు సృష్టించబడ్డాడా, సృష్టి ముందు సృష్టించబడిందా, అసలు దీని మూలం ఎక్కడుంది, దీని ఆరిజిన్ ఏంటి, అసలు మానవ జీవిత లక్ష్యం ఏంటి, ఈ ద్వేషాలు, యుద్ధాలు, అశాంతి ఎందుకు అని థాట్ ప్రాసెసింగ్ మొత్తం బ్రెయిన్లో చేస్తూ ఉన్నప్పుడు ఆ నాటి రాజులు ఏమన్నా దాన్ని ఉత్తరీయం అంటాం కదా, మన పైన వేసుకున్న శాలువాలాగా వాళ్ళ చొక్కాలు మనలాగా చొక్కాలు ఇవి ఉండవు, టాప్ మొత్తం వాళ్ళు ఖాళీగానే ఉండేవారు. అలా వేసుకున్నటువంటి ఆ ఉత్తరీయాన్ని ఒక చల్లగాలి అలా వచ్చేసి దాన్ని ఎగిరేసుకుంటూ వెళ్ళిపోతుంది. రాంతా కోపం కూడా వస్తుంది, నేను విజేతను, నేనుగా నియంతను, ఆ గాలి నన్ను శాసించడం ఏంటి అని ఆ గాలి మీద కోపం వస్తుంది. కానీ గాలిని ఏం చేయలేడుగా, గాలి నువ్వు ఖండించలేవు, నువ్వు గాలిలో యుద్ధం కూడా నువ్వు చేయలేవు. సరే నువ్వు వాయువులు ఏదన్నా అందామని చెప్పి నువ్వు దాన్ని ఉమ్మేసావనుకో, ఆ ఉమ్ము కూడా మళ్ళీ భూమి మీదే పడుతుంది.
అని రాంతా మనసులో ఏ గురువు దొరకని ఆ స్థితిలో, తన ఏ ప్రశ్నకి సమాధానం ఎక్కడా లభించినటువంటి ఆ స్థితిలో ఎందుకో వాయువు గురించి ఆలోచన మొదలవుతుంది. ఎస్, శక్తివంతమైనది కదా ఈ వాయువు, ఎంత శక్తివంతమైనదో కదా ఈ వాయువు. ఈ వాయువు శ్వాస రూపంలో నాలో ప్రవహిస్తుంది కదా. ఈ వాయువు నాలో ప్రవహించడం లేకపోతే, శ్వాస ఆగిపోతే అందరూ చనిపోతారుగా. శ్వాస ఆగిపోతే మనం చనిపోతాం కదా. సో శ్వాస ఆగిపోతే మనం చనిపోతాం కదా. వాయువు మనలో ప్రవహించడం మొదలు పెట్టకుంటే మనకి మరణం వస్తుంది కదా అని మరణానికి సంబంధించినటువంటి తన ప్రశ్నలకి మొట్టమొదటి సమాధానంగా వాయువుని పట్టుకుంటాడండి రామ్. అలా వాయువు అనేది రామ్తా బ్రెయిన్లో వస్తుంది. మరి వాయువు శరీరం శ్వాస రూపంలో ఉంది. వాయువునే గురువుగా ఎంచుకుందాము. అది బాహ్యంలో ఉంటే వాయువు, అది మీ శరీరంలో ఉంటే శ్వాస. శ్వాసగా బ్రెక్గా మనం పిలుచుకుంటాం. ఎస్, నా ముక్కులోంచి లోపలికి వెళ్తుంది ఆ శ్వాస. శ్వాసనే గురువుగా ఎంచుకుందామని చెప్పి ఆయన వాయువు మీద ఫోకస్ చేయడం ప్రారంభిస్తాడండి. అందుకే మన ఆనాపానసతికి ఆ పత్రిజీ గారు, దానికంటే ముందు బుద్ధ భగవాన్ల వారు మాత్రమే కాదండి, చాలా హిస్టరీ ఉంది. 35,000 years హిస్టరీ ఉంది. మరణానికి వాయువుకున్న సంబంధాన్ని గ్రహించి శ్వాస మీద ఫోకస్ చేసినటువంటి మొట్టమొదటి మానవుడు రాంతా మాస్టర్స్. సో ఇప్పుడు మనం చేస్తున్న శ్వాస మీద ధ్యాసకి ఆది పురుషుడు రాంతా. మనం క్లాస్ కొట్టుకున్నాం మాస్టర్స్ రాంతా సందర్భంగా. అలా ఆ రాయి మీద ప్రారంభంలో వెళ్ళి వచ్చినా కూడా అకుంఠితమైన దీక్షతోటి 7.5 సంవత్సరాలు తన ఫోకస్ ధ్యాస పెడతాడండి. అంటే మన భాషలో మనం రాంతా ఫోకస్ అంటాడు, మనం మెడిటేషన్ అనుకుంటాము. 7.5 years శ్వాస మీద, వాయు మీద ఫోకస్ చేస్తాడు. ఎప్పుడైతే వాయు మీద మనం ఫోకస్ చేయడం మొదలు పెట్టామో సృష్టి రహస్యాలు మొత్తం బయటకు వస్తాయండి. ఎందుకంటే ఏమనుకుంటామంటే మనం శ్వాస పీలుస్తున్నాము, బయటకు వదులుతున్నాము, అంతే కదా అనుకుంటాం మనం. సమస్త జ్ఞాన సర్వస్వం అంతా శ్వాసలోనే దాగుంది. శ్వాసని గనక మనం పట్టుకోగలిగితే, శ్వాసని గనక మనం అనుసరించగలిగితే, శ్వాసని గనక మనం పూర్తి స్థాయిలో అనుమతించగలిగితే శరీరం మొత్తంలో, ఆ శ్వాసే నీకు నీ ఆత్మ ద్వారాన్ని ఓపెన్ చేస్తుంది. నీ సబ్ కాన్షియస్ని మొత్తాన్ని ఓపెన్ చేస్తుంది. సమస్త జ్ఞానాన్ని నీలో ప్రవహింపజేస్తుంది. అలా రాంతా 7.5 years సమస్త జ్ఞానం నేర్చుకుంటాడు. ప్రారంభంలో హాస్టల్ ట్రావెలింగ్ కూడా ఆయన చేస్తాడు. హాస్టల్ ట్రావెలింగ్ చేస్తాడు, వేరే వాళ్ళ మనసులోకి కూడా వెళ్ళిపోతాడు. చాలా చేసుకోవచ్చు. అంటే మనం ప్రారంభంలో ఏమవుతుందంటే అన్ని విద్యలు వస్తాయి, ఆ సిద్ధులు సహజంగానే వస్తాయి. సిద్ధుల కోసం మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మనం కంటిన్యూ ప్రాసెస్లో ఉంటే సిద్ధులన్నీ వచ్చేస్తాయి మనకి. ఒక మైండ్ రీడింగ్ ఉంటుంది, వేరే వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోవడం కూడా ఆయన చేయగలుగుతాడు. హాస్టల్ ట్రావెలింగ్ ఆయన చేస్తాడు. చిట్ట చివరిగా తను ఏదైతే తనలో వచ్చినటువంటి రాంగా మారిన తర్వాత తనలో వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో మరణం తాలూకు ఆలోచన, దాని యొక్క అంతిమ ఫలితాన్ని కనిపెట్టడం కోసం తన శరీరాన్ని పూర్తి కాంతి శరీరంగా మార్చుకుంటాడు. కాంతి శరీరంగా మార్చుకొని ఒకానొక రోజు ధ్యానం చేస్తున్నప్పుడు, ఫోకస్ చేస్తున్నప్పుడు అలా కూర్చుని తన భౌతిక శరీరము కాంతి శరీరంగా మారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూతలం నుంచి నిష్క్రమిస్తాడు, మళ్ళీ వస్తాడు. నిష్క్రమిస్తాడు, కాంతి శరీరంగా మారి తన శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు భౌతిక శరీరంగా. మొట్టమొదటిసారి ఆయన చేస్తాడు. దానికి ఆయన పెట్టిన పేరు అధిరోహణము, ఎసెన్షన్ అంటాం మనం. అంటే ఏంటంటే భౌతిక దేహాన్ని మనం కాంతి శరీరంగా మార్చుకొని కాంతి శరీరంతో కాంతిగా మారి వెళ్ళిపోవడం, మళ్ళీ కాంతి శరీరాన్ని భౌతిక శరీరంగా మార్చుకోవడం. ఐస్ గడ్డ, నేను చాలాసార్లు చెప్పాను ఈ ఉదాహరణ, కానీ తేలిగ్గా అర్థమవుతుంది. ఒక మంచుగడ్డ ఉంది, మంచుగడ్డ మీరు వేడి చేశారు, నీరుగా మారుతుంది. మీరు నీటిని వేడి చేశారు, నీటి ఆవిరిగా మారుతుంది. రైట్? భౌతిక శరీరము మనలో ఉన్నటువంటి శక్తిని పెంచుకుంటే
ఇక మన శరీరంగా మారిపోతుంది. ఇంకా శక్తిని పెంచుకుంటే కాంతి శరీరంగా మారి వెళ్ళిపోతుంది. నీటి ఆవిరిని మనం చల్లబరిచామనుకోండి, అది మంచుగడ్డగా, అది నీరుగా మారుతుంది. నీరు చల్లబరిస్తే మళ్ళీ మంచుగడ్డ వస్తుంది. మంచుగడ్డ నీరు ఎలాగైతే సంభవించిందో, మంచుగడ్డ నుంచి నీరు, నీరు నుంచి నీటి ఆవిరి. కాంతి శరీరము మనశ్శరీరం, భౌతిక శరీరము మనశ్శరీరము, కాంతి శరీరం సేమ్. కాంతి శరీరము మనశ్శరీరం, భౌతిక శరీరం. నువ్వు ఎక్కిన నిచ్చెన మెట్లే, మళ్ళీ నువ్వు కిందికి వస్తావు అంతే. చాలా సహజమైన ప్రక్రియ అని చెప్తారు రాంతా. దాన్ని ఆయన 63 సార్లు ప్రాక్టీస్ ఆయన చేస్తారండి. అంటే అంటే మొట్టమొదటిసారి ఏమైందంటే తన భౌతిక శరీరాన్ని కాంతి శరీరంగా మార్చుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ వెంటనే వస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మళ్ళీ వెంటనే మళ్ళీ ఫిజికల్ బాడీగా వస్తాడు. మళ్ళీ చూసుకుంటాడు, ఓ నా శరీరం ఉంది అనుకుంటారు. మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తారు, ఇంకో తలానికి వెళ్తారు, అక్కడ నేను చూడొచ్చా కాంతిగా మారి అని, అక్కడ చూసి వస్తారు. అలా 63 సార్లు ఆయన కాంతి శరీరంగా సమస్త లోకాలన్నీ దర్శించి వస్తాడు. సమస్త లోకాలు మొత్తం దర్శించి, ఆయన దర్శించినటువంటి అత్యంత గొప్ప విషయం ఏంటంటే, మనం ఎక్కడ నుంచి జన్మ తీసుకున్నామో ఆ ప్రాంతాన్ని, అది ప్రాంతం, ఆ దివ్య క్షేత్రాన్ని ఆయన దర్శించి వస్తాడండి. మహాశూన్యం అంటాం మనం, మనందరూ జన్మ ప్రవేశం అది మహాశూన్యం. ఆ మహాశూన్యంలో ఆయన దర్శించి వస్తాడు అక్కడ మహాశూన్యాన్ని. అందుకే రాంతా ఏమంటారు తెలుసా, నేను జ్ఞానం నేర్చుకొని నేను అధిరోహణం చేయలేదు, అధిరోహణం చేసిన తర్వాతనే సమస్త జ్ఞానం నాకు వచ్చింది అంటారు ఆయన. అధిరోహణం చేయడం వల్లే జ్ఞానం నేర్చుకున్నాను ఆయన చెప్తారండి. అసలు కాంతిగా మారి ఒకసారి 4వ చైతన్యంలోకి వెళ్ళారంట. అది మొత్తం స్వర్గంలాగా ఉందన్నమాట. అక్కడ మనం ఏది అనుకుంటే అది కళ్ళ ముందుకు వస్తుంది. తర్వాత 5th ప్లేన్లోకి వెళ్ళారు, 6th ప్లేన్లోకి వెళ్ళారు. ఎంతో మంది మాస్టర్స్ని ఆయన మీట్ అయ్యారు. అలా కాంతి రూపంలో ఉన్నప్పుడు తనకి వీర ఖడ్గాన్ని ఇచ్చినప్పుడు దర్శన యొక్క పరిచయం కూడా అవుతుంది. ఎంతో మంది మాస్టర్స్ ఆయన అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. అక్కడే ఆయన వైట్ బ్రదర్హుడ్ని కూడా ఏర్పాటు చేశారండి రాంతా. మనం విశ్వగురు పరంపర అని చెప్పుకుంటూ వస్తాం కదండి. విశ్వగురు పరంపర అనేది మనకి ఉన్నతమైన లోకాలలో మనకంటే ముందు జన్మించిన మన సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, సీనియర్స్. దాంట్లో మరణాన్ని జయించిన వారితో లేదా ఇచ్ఛామరణం పొందిన వారితో, ఇచ్ఛామరణం పొందడం కూడా మరణాన్ని జయించడమే. లాహిరి మహాశయుల వారు అలా కళ్ళు మూసుకొని కూర్చొని గుండ్రంగా 3 సార్లుగా తిరిగి తన ప్రాణాన్ని ఇక్కడి నుంచి అట్లా వదిలేస్తారు. ఇచ్ఛామరణం. ఆయన కూడా మరణాన్ని జయించిన వ్యక్తి. నెక్స్ట్ డే ఆయన దర్శనం ఇస్తాడు 3 ప్లేసుల్లో. ఆయన మరణానికి జయించిన వ్యక్తి. ఇచ్ఛామరణం చేసినా మరణం జయించినట్లే. వీళ్ళందరితోటి ఏమవుతుందంటే ఒక విశ్వగురు మండలి అనేది ఏర్పడుతుంది. మానవాళికి ఎప్పుడు ఏ సమయంలో ఎవరు వెళ్ళి ఏ సహాయం చేయాలి అనేది ఆ విశ్వగురు మండలి డిసైడ్ చేయబడుతుంది అనమాట. రాంతా అధిరోహణం చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఆ తరువాత కొన్ని వేల మంది చేశారంట రాంతా, ఒకరిద్దరు కాదు. మరణాన్ని జయించి శరీరాన్ని మరణం బారిన పడనివ్వకుండా తన ఆత్మలో నిక్షిప్తం చేసుకుని కాంతి రూపంతో వెళ్ళిపోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కాబట్టి మీకు తెలియదు వారి గురించి. ఏ మాస్టర్ కూడా తాను నడుస్తున్న బాట యొక్క ఆ కాలి ముద్రలు కూడా వదిలి వెళ్ళిపోడండి. నిశ్శబ్దంగానే ఒక మాస్టర్ నిష్క్రమిస్తాడు. చాలామంది మాస్టర్స్ ఎందుకు అంటే వారికి ఏం భయం అంటే వెనక వచ్చేవాళ్ళు ఎక్కడ నా కాలు పెట్టి వస్తారో అని. మాస్టర్ స్కూల్కి ఏం చెప్పనా, ఈ భూతలం మీద నివసిస్తున్న ప్రతి మానవుడు కూడా తన సొంత బాటలో వెళ్ళాలి. అంటే బాట అదే, కానీ తన సొంత కాళ్ళతో వెళ్ళాలి. వేరొకరి చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టి వెళ్ళకూడదు. మనకంటూ సొంత పాదముద్రలు ఉండాలి, ఫుట్వేర్. అందుకే రాంతా బుక్లో కొన్ని పాదముద్రలు ఉంటాయి చూడండి ఇక్కడ. అంటే ఈ బుక్ కంటే ముందు ఇంకో బుక్ వచ్చింది. ఆ బుక్లో ఆ వెనకాల ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఇసుకలో అడుగుజాడలు. అంటే దాని అర్థం ఏంటంటే నా అడుగుల్లో అడుగులు వేయమని కాదు. మానవులారా, మీ అందరికీ కూడా మీ సొంత ఫుట్ ప్రింట్స్ ఉండాలి. మీ బాట మీరు ఏర్పాటు చేసుకోవాలి. నేను చెప్పిన విజ్ఞానాన్ని అకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఆ దిశానిర్దేశంలో మీరు సొంతంగా ప్రయాణించాలి, స్వేచ్ఛగా ప్రయాణించాలి అనేది అనమాట. అందుకే లక్షల మంది అధిరోహణం చేసినా కూడా మనకు తెలిసిన వాళ్ళు కొద్దిమందే. మనకు తెలిసిన వాళ్ళు కొద్దిమందే మనకి. జీసస్ క్రైస్ట్ లాంటి వాళ్ళు, శ్రీరామచంద్ర లాంటి వాళ్ళు, శ్రీకృష్ణ భగవాన్ల వారు, బుద్ధ భగవాన్ల వారు మనకు తెలిస్తే కొద్దిమందే. కానీ ఎంతోమంది ఉన్నారు.
వైఎల్ఆర్ స్వామి వారు రీసెంట్గా ఆయన చేశారండి. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తాను అంటే ఇమోర్టాలిటీ గురించి కానీ అమరత్వం గురించి కానీ నాకు తెలుసు సబ్జెక్ట్.